మీరు గత 35 ఏళ్లుగా పేదరికం రూపుమాపాలన్నా, సాంఘిక అసమానతలు పోవాలన్నా ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి ఒక మందు అవసరమని చెబుతూ వస్తున్నారు. ఏంటి సార్, ఈ రెండింటికే ఇంగ్లీష్ మీడియం అనే మందు అంత చక్కగా పనిచేస్తుందా? గ్రామీణ వ్యవస్థలో పుట్టి పెరిగే పిల్లలు వాళ్ళున్న గ్రామాలలోనే ఇంగ్లీషు మీడియంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కనుక చదువుకుంటే ఖచ్చితంగా ఈ దేశం నెక్స్ట్ 40-50 ఇయర్స్లో అమెరికాను మించిన సైంటిఫిక్, ఫిలసాఫికల్ అండ్ హిస్టారికల్ డిస్కవరీ చేయగలదు. ఇంగ్లీష్ మీడియము రాజశేఖర్ రెడ్డి 6000 ప్యారలల్ ఇంగ్లీష్ మీడియం క్లాసులు స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరైతే ఇంగ్లీషులో చదువుకున్నారో రాజా రామ్మోహన్ రాయ్ వారసుల దగ్గర నుంచి బెంగాలీ మేధావులు, మహారాష్ట్ర మేధావులు, ఎవరైతే ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మేధావులు అయ్యారు రచయిత. వాళ్ళందరూ మెకాలేను తిట్టులేదు, ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ వాళ్ళు చదువుకునేది, వాళ్ళ పిల్లలు చదువుకునేది ఇంగ్లీష్ మీడియంలో. మెకాలేని తిట్టారు, నాకు ఓకే. బట్ రాజా రామ్మోహన్ ఎందుకు పొగిడారు? ఆయన ఇంగ్లీష్లో చదువుకున్నాడు కదా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సార్? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడుల్లో పిల్లలకి నేర్పించడం ద్వారా ఏం నష్టం జరుగుతుందని, ఏదో తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుంది అనేటటువంటి వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? తెలుగులో చదవకపోవడం వల్ల, అంటే తెలుగు మీడియం లేకపోతే ఏదో వాళ్ళు భాషకి అన్యాయం చేసేస్తున్నారు, భాష ద్రోహులుగా మిగిలిపోతారు అనేటటువంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీలో ఒక్కటి కంపల్సరీ తెలుగు ఉంటుంది, మిగతా అన్ని ఇంగ్లీష్ ఉంటాయి. బైలింగ్వల్ పెట్టారు సార్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్లు బైలింగ్వల్ ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్ అర్థం కాకపోతే టీచర్ ఇక్కడ తెలుగు కూడా చదువుతాడు, పాఠం చదివినిపించి ఎక్స్ప్లెనేషన్లో దీన్ని వాడుకోవచ్చు. పిల్లలకు కూడా ఇంటి దగ్గర అర్థం కాకపోతే ఇంగ్లీషు, దే విల్ రీడ్ ఎ పారా. ఇఫ్ దట్ పారా ఇస్ నాట్ అండర్స్టూడ్, దెన్ దే విల్ రీడ్ ది తెలుగు వర్షన్ ఆఫ్ ఇట్. నా దగ్గర బుక్స్ ఉన్నాయి. నౌ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, నా అనుభవంలో ఇదే దాన్ని మనం తిప్పి పాఠశాలకు అనువదించామనుకో, ఒక్క తెలుగు సబ్జెక్టు మిగతా ఇంగ్లీష్ సబ్జెక్టు మొత్తం నేర్పితే తెలుగు మార్కెట్లో ఉంది, ఇంట్లో ఉంది, బయట ఉంది. ఈ ఇంగ్లీష్ భాష మీద పట్టొస్తే క్రియేటివిటీ విపరీతంగా పెరుగుతుంది. బికాస్ ఇట్స్ ఎ గ్లోబల్. అంటే పండిత వర్గం ఏం చేసిందంటే నాలెడ్జ్ని ఉల్టాగా రాసింది. గ్రామాలలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఆ పిల్లలు క్రియేటివిటీ ఇప్పుడున్న క్రియేటివిటీ కంటే 1000 రెట్లు పెరుగుతుంది. మరి పాలక వర్గం కూడా ఎందుకు వ్యతిరేకిస్తోంది? గతంలో పరిపాలించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో పదవులు పొందినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, లేకపోతే రాజ్యాంగ పదవులు, అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవులు అనుభవించిన వాళ్ళు, లేకపోతే పాత్రికేయ రంగంలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో ఎందుకు పెడుతున్నారు? అప్పుడు 1992-93లో నేను ఇది రాస్తున్నప్పుడు, ముఖ్యంగా వయం నాట్ ఏ హిందూ పుస్తకం రాసిన తర్వాత నా ఇంగ్లీషు విద్యా క్యాంపెయిన్ వీళ్ళు వ్యతిరేకించినప్పుడు నేను ఒకటే అడిగిన, ఎవరైతే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడిలో పెట్టలేదో వాళ్ళు మాత్రమే తెలుగు సపోర్ట్ చేసే హక్కు ఉన్నది. మీరు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎరికేనా? ఊళ్ళల్లో పిల్లలకు కనుక ఇంగ్లీష్ వస్తే, ఎందుకంటే యావరేజ్లో ఒక రాష్ట్రంలో 60 లక్షల మంది స్కూల్ పిల్లలు ఉంటే అట్లీస్ట్ 45-50 లక్షల మంది ఊళ్ళల్లో ఉండే పిల్లలే ఉంటారు. వాళ్ళ టాలెంట్ ఇంగ్లీష్లో పెరిగిందంటే వీళ్ళ పిల్లలకి ఎక్కడ కూడా ఉద్యోగాలు రానివ్వరు వాళ్ళు. వచ్చిన తర్వాత దెన్ వెన్ వీ స్టార్టెడ్ ఇంగ్లీష్ మీడియం క్యాంపెయిన్, రిజర్వేషన్లు వచ్చిన ఎస్సీ బీసీ నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించడం ఎందుకు మొదలుపెట్టిన ఎరికైనా, వీళ్ళ పిల్లలకు ఊళ్ళల్లో పోటీ వస్తారు. ఇంతవరకు ఉద్యోగాలు లేని పిల్లలు ఉన్నారు కదా, చాలా కులాలు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ స్కూళ్ళ నుంచి ఇంకొక 10 ఏళ్లలో ఆదివాసులలో కొన్ని కులాలు అసలు చెంచు, డెక్కలి, రెల్లి, వీళ్ళకి అసలు విద్య లేని వాళ్ళు ఉన్నారు.
చాకలి మంగలి వీళ్ళకి అసలు ఎక్కడ పైకి పోనోళ్ళు ఉన్నారు. వీళ్ళ పిల్లలు టాప్ ఎండ్ రిలయన్స్ స్కూల్లో చదివే అంబానీ అదానీ స్కూల్లో పిల్లల్ని కొట్టేయగలరు. మీరు ఏది నాన్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ చిల్డ్రన్ అంటామే, అవును. వాళ్ళు దే విల్ బికమ్ గ్రేటెస్ట్ సైంటిఫిక్